కాలగమనంలో ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయనే సామెత ఎంత నిజమో రాజకీయాల్లో తరచూ చూస్తూ ఉంటాం. కూటమి ఏడాది పాలన పూర్తయింది. ఏడాది క్రితం జూన్ 4న ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అప్పట్లో ఇక వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదని విమర్శించిన వాళ్లు ఎందరో. అలాగే జగన్కు కూడా రాజకీయ భవిష్యత్తు లేదని మీడియా కోర్టులు తీర్పులిచ్చేశాయి. కానీ ఏడాది కూటమి పాలన వైసీపీకి ఊపిరిపోసింది. జగన్ ఎక్కడికెళ్లినా జనం ప్రభంజనం వీస్తోంది. దీంతో టీడీపీకి వెన్నులో వణుకు పుట్టింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ పర్యటనను విఫలం చేయాలనే వ్యూహాలేవీ పనిచేయకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరంపరలో పల్నాడు జిల్లా పర్యటనను పోలీసుల ద్వారా అడ్డుకోవడానికి ప్రభుత్వం చేసిన ఎత్తుగడ అట్టర్ ఫ్లాప్ అయింది. పోలీసుల అడ్డంకుల్ని తిప్పికొట్టి పొలంగట్లు దాటుకుని జగన్ పర్యటనలో వేలాది మంది పాల్గొన్నారు. అయితే జగన్కు జనాదరణ పెరగడం కంటే కూడా జనంలో తమకు తగ్గుతున్న ఆదరణ భయపెడుతోందని టీడీపీ సీనియర్లు ఆఫ్ ద రికార్డుగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. జగన్కు జనంలో క్రేజ్ ఉందని కళ్లకు కనిపిస్తోంది. కానీ తమ పార్టీకి క్రమంగా తగ్గుతోందనేది పైకెక్కడా కనిపించకుండా నివురుగప్పిన నిప్పులా ఉందని టీడీపీ సీనియర్లు అంటున్నారు. ఇది టీడీపీకి ఎక్కువ ప్రమాదమని వాళ్ళనుకుంటున్నారు. కూటమి ప్రజాప్రతినిధులపై కార్యకర్తలు, నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ఇటీవల సొంత మీడియా రాస్తున్న కథనాల్ని ప్రస్తావిస్తున్నారు. ఆదరణ తగ్గడం పైకి ఎక్కడా కనిపించదని వాళ్ళంటున్నారు. జగన్కు జై కొట్టేవాళ్లు 2-3 ఆ సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది. అదే టీడీపీకి దూరమవుతున్నారని గ్రహించడం కష్టమని సీనియర్ నేతలు తమ అనుభవాల గురించి చెప్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి ఉన్నవాళ్లు పార్టీకి దూరంగా ఇంటికే పరిమితమవుతున్నారని, వాళ్లను గుర్తించడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్పై ప్రజాదరణ విషయానికి వస్తే వైసీపీ శ్రేణులు గతంలో వివిధ కారణాలతో పార్టీకి, నాయకుడికి దూరమయ్యారు. కారణాలేవైనా వైసీపీ కార్యకర్తలు, నాయకులు మళ్లీ జగన్కు, పార్టీకి దగ్గరవుతున్నారు. టీడీపీ విషయానికి వస్తే సీన్ రివర్స్లో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నాయకులు తమ అనుభవాల రీత్యా చెప్పేదేంటంటే పార్టీకి కార్యకర్తలు దూరమైతేనే ఎక్కువ భయపడాలని హెచ్చరిస్తున్నారు. జగన్పై ఆదరణ కంటే టీడీపీకి సొంత పార్టీ శ్రేణులు దూరం కావడం ఎంతో ప్రమాదకరమనే వారి హెచ్చరికలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.